తిట్లకు తిట్లే సమాధానాలు వెళ్తాయి మానించి, విమర్శకు విమర్శలే సమాధానాలు వెళ్తాయి. అదే అంటున్నా, విమర్శలకు ఎందుకు తీసుకుంటే తిట్లు అని చెప్తే మీరు చెప్పింది విమర్శ కింద తీసుకుంటామండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా పక్క పార్టీల నుంచి ఒక విమర్శ వస్తే విమర్శగానే ఆన్సర్ ఇస్తారు. దానికి కారణం కూడా ఆయన చెప్తాడు. ఆ టైంకి స్పందించకపోయినా వేరొక మీటింగ్లో ఫలానా నన్ను ఇలా అన్నారు, దీనికి ఇది ఆన్సరు అని చెప్తారు. తిట్టిన వాళ్ళకి మాత్రమే తిట్లు వెళ్తాయి ఆన్సర్. మేము తిట్టుని తీసుకుంటాము, తిట్టుకు తిట్టే ఆన్సర్ ఇస్తాము. కొన్నిసార్లు తిట్లని ఇగ్నోర్ చేస్తాము. విమర్శను 100% తీసుకుంటాం, విమర్శకి ఆన్సర్ ఇస్తాం. మీరు ఎన్ని రోజులు ఉంటారు పార్టీలో? పార్టీ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉంటారండి. ఇలా చాలా మంది చెప్పారు. సరే మీరు చూడండి, ఒకవేళ మీరు అర్థమయ్యేదిగా, అప్పుడు మీకు అర్థమయ్యేదిగా. అంటే ఇక్కడ ఇంకో సమస్య ఉంది. ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే నిలబడలేం. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవునప్పుడు ఆటోమేటిక్ గా చిరాకు వచ్చేస్తుంది. లేవండి. ఉంటే ఇంత వ్యతిరేకతను తట్టుకుంటా, ఇంత ఇన్సెక్యూర్ ఫీల్ అవుతా, కొంచెం ఆర్థికంగా కూడా స్ట్రగుల్ అవుతా ఉండను. సోర్సెస్ ఉంటాయి, ఎవరికైనా మల్టీ సోర్సెస్ ఉంటాయి, వెళ్ళిపోయేదాన్ని. నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఆఫర్స్ వచ్చినాయి మీకు? ఉన్నాయండి, స్టిల్ వేరే పార్టీ నుంచి వచ్చినాయా? ఉన్నాయండి. అది అధ్యక్షుల వారికి కూడా తెలుసు. ఆ విషయం వచ్చినాయి అన్న విషయం అధ్యక్షుల వారికి కూడా తెలుసు. మరి ఎందుకు రిజెక్ట్ చేశారు? నాకు అవసరం లేదు. నేను పార్టీ ఆ రాజకీయాలు సంపాదించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఇంత చెత్త ఈ పెన్ అనకూడదు ఇంక భాష, ఈ బురదంతా పూసుకొని రాజకీయాలు చేయాల్సిన అవసరం, డబ్బుల కోసం ఇంత దరిద్రం అనిపించాల్సిన అవసరం. రాజకీయమే బురద అంటారు కదా. మార్చాలని దిగాం, టైం పడుతుంది. ఎన్ని సంవత్సరాలు మారుస్తారు చెప్పలేం. మేము 25 సంవత్సరాలు పెట్టుకున్నాం టార్గెట్. 25 సంవత్సరాలు మా 25 ఏళ్ళ ప్రస్థానం మేము క్లియర్ గా చెప్పాం. ఒక్కరోజు ఎవడో మారడు. ఊరంతా ఒక ఏదో ప్రలోభాలు లొంగి ఓట్లు వేసేవాళ్ళు ఈ ప్రలోభాలు వద్దు, మాకు నిజాయితీ అయిన పాలన కావాలి, నిజాయితీ అయిన నాయకుడు రావాలని ఆలోచించడానికి చాలా టైం పడుతుంది. 60 ఏళ్ళుగా చెడగొట్టిన ఆంధ్ర రాష్ట్రాన్ని 25 ఏళ్ళు పైన పట్టొచ్చేమో మళ్ళీ బాగు చేయడానికి. ఎక్కడ చెడిపోయింది? ఒక ఎగ్జాంపుల్ మీకు ఒకవేళ మీరు జస్ట్ ఒక 2010 లేదా 2004, 2000 సంవత్సరాలకు ముందు ఎలక్షన్స్ తీసుకుంటే రాజకీయ నాయకుడికైనా ఖర్చు ఎంత? ఆ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఓటు కోసం ఇచ్చిన తాయిలాల వాల్యూ ఎంత? ఎంత ఓటు పోల్ అయ్యేది? ఎన్నికయ్యే నాయకుల యొక్క పొలిటికల్, క్రిమినల్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండేది? ఆ 5 ఏళ్ల పరిపాలనలో ఆఫ్టర్ పరిపాలన కూడా వాళ్ళ పొజిషన్ ఎలా ఉంది, ఎక్కడికి ఎదిగారు, ఎక్కడికి దిగారు, ఇవి ఒకసారి మీరు బేరీజ్ వేసుకోండి. 2000కు ముందు, 2000 తర్వాత, అంటే అంతకుముందు మంచోళ్ళు ఆ తర్వాత చెడ్డోళ్ళు అన్నట్లు జస్ట్ వేరియేషన్ చూసుకోండి అంటున్నాను అంతే. 2000కు తర్వాత రాష్ట్ర నాయకులుగా నిలబడుతున్న వాళ్ళకి పెరుగుతున్న ఆర్థిక భారం ఎంత, ఆ తర్వాత వాళ్ళు పెంచుకుంటున్న ఆస్తుల వాల్యూ ఎంత, రాష్ట్ర ప్రజలకు చేతులకు అందుతున్నది ఎంత ఓట్లు వేయడానికి, ఆలోచన విధానం ఏ విధంగా ఉండింది. ఆ రోజు కుల సమీకరణలతో రాజకీయాలు జరగల. ఉన్నాయి మా కులం వాడికి టికెట్ ఇస్తే మేము ఓట్లు వేస్తామని రాజకీయాలు అప్పుడు లేవు. ఆల్రెడీ జరిగినాయి. ఎప్పుడు? ఇప్పుడు మన అనుకునే కాబట్టి కొంత అందరిని చెప్పట్లేదు. 2000కు ముందు సంగతి చెప్తున్నా. అదే అప్పుడే అంటున్నా. అసలు రాజకీయం మొదలైందే మీరు ఏదైతే చెప్తున్నారో అక్కడ నుంచే మొదలైంది. అంటే ఈ వర్గం ఇక్కడ ఈ జిల్లాలో ఈ వర్గం ఉంటది, ఆ జిల్లాలో ఆ వర్గం ఉంటది, ఈ పల్లెలో ఈ వర్గం ఉంటది, ఈ ఎన్ని వర్గాలు ఉన్నాయి, ఏ వర్గానికి ఎన్ని ఓట్లు ఉన్నాయని కూడా క్యాలిక్యులేట్ చేసి రాజకీయాలు చేస్తారు, చేశారు కూడా. పాలిటిక్స్ అనే కరప్ట్ అయ్యాక ఇవన్నీ వచ్చాయి. సొసైటీ కోసం పాలిటిక్స్ జరిగిన ఒక కొన్ని టర్మ్స్ వరకు ఇవి జరగల. కంప్లీట్ గా దేశ నాయకుల్ని, సొసైటీ కోసం నిలబడ్డ సంఘ సంస్కర్తల్ని ఈ రాష్ట్రం కానీ దేశం కానీ ఎన్నుకున్న నాయకులుగా. పాలిటిక్స్ కరప్ట్ అయ్యే కొంది నాయకుల యొక్క మనస్తత్వాలు, గెలిచినప్పుడు ఉన్న మనస్తత్వాలు గెలిచిన తర్వాత లేకపోవడం, వాళ్ళు తీసుకొచ్చినటువంటి మార్పులు, అవినీతి, ఇదన్నీ కూడా పాలిటిక్స్ ని మార్చేసింది. ఈ మార్పు అంతా ఈ కాలక్రమేణా మొత్తం స్టేట్ అంతా, దేశం అంతా కూడా వ్యాప్తి చెందింది. ఇవాళ 38 కేసులు ఉన్న వ్యక్తిని ఈజీగా తీసుకుని ముఖ్యమంత్రిని చేయగలిగామంటే, మన పిల్లోని క్రైమ్ చేయమని మనం చెప్తాం వెళ్ళి. మీకు సపోజ్ మ్యారేజ్ మీకు ఒక బాబు పుడితే, నాన్న ఇంటికి పోయి దొంగతనం చేసుకొని రారా అని చెప్పేసి మీరు చెప్తారా? బట్ ఇవాళ యాక్సెప్ట్ చేసాం మనం. మనుషుల ఆలోచనలో మార్పు వచ్చింది. ఎలా వచ్చింది అంటే, అన్ని వేల కోట్ల కొన్ని సహకరించు, కొన్ని సందర్భాలు అలా జరుగుతాయి కదా అని అన్నారు కదా. ఏదండి? మీరు ఇందాక ఒక సందర్భం ఏదో మాట్లాడారు. 2 ఆన్సర్లు ఉంటాయి. పొరపాటు వేరు, సరిదిద్దుకోవచ్చు. తప్పు వేరు.
తప్పుని ఎందుకు తప్పు అని అంటున్నారు? పొరపాటుగా ఎందుకు మీరు తెలిసి చేసిన దాన్ని తప్పు, మనకు తెలియకుండా జరిగింది పొరపాటు. రెండిటి ఇంపాక్ట్ ఒకటే ఉండొచ్చు. అవతల తెలిసే చేశారని మీరు ఎలాగా జడ్జిమెంట్? జప్తు చేసింది కదండి ఆస్తులు, ఆస్తులు జప్తు చేసింది. ఆ పొరపాటు నచ్చలేదు కదా ఎవరికి? అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిబిఐ కానీ సిబిసిఐడికి కానీ గవర్నమెంట్కి కానీ అప్పట్లో చట్టం డిసైడ్ చేసిన దాన్ని పొరపాటు అనరు, అది క్రైమ్ అని అంటారు. చట్టం ఆల్రెడీ ఇది తప్పు ఇది ఒప్పు అని డిసైడ్ చేసి పెట్టింది మనకు ఒక రాజ్యాంగం. రాజ్యాంగం ప్రకారం వెళ్ళేటప్పుడు పొరపాటు అనేదానికి వేరు, పొరపాటు సినారియో వేరుగా ఉంటుంది, తప్పు సినారియో వేరు. అధికార పార్టీలో ఉన్నప్పుడు ఉన్న వాళ్ళే ఆ విధంగా క్రియేట్ చేసి 5 ఏళ్లుగా మనం అధికారంలో ఉన్నాగా నిజంగా కొన్ని కేసులు అన్నా సరే దాంట్లో తప్పని నిరూపించుకోగలిగి ఉండాలిగా. అంటే ప్రజలకి సేవ చేయాలి, ప్రజలను ఆలోచించాలి, పేదలకి మంచి జరగాలి, పేదల ప్రభుత్వంగా నిలబడాలి అనే దాని మీద వెళ్తున్నప్పుడు ఇవన్నీ ఎలాగ ఆలోచిస్తామని అంటారు. కోర్టు వాయిదాలు మనకు ముందే ఇచ్చిద్ది, పలానా డేట్ మీకు వాయిదా ఉందని. మనం పెట్టుకునే పథకాలను మనం డిసైడ్ చేసుకున్నాయి. కోర్టు వాయిదా రోజు పథకాల పంపిణీ ఎందుకు పెట్టుకుంటున్నాం మనం? ఫస్ట్ విషయం. పెళ్లిళ్ళకి, పేరెంటాలకి, పెద్ద మనిషి ఫంక్షన్లకు కూడా వెళ్తున్నాం, కోర్టుకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? మన దగ్గర తప్పులేదు. కోర్టుకు నువ్వు రెగ్యులర్గా వాయిదాలకు అటెండ్ అవుతూ ఉంటే కోర్టు ఎర్రగా నీకు కేసులు తేల్చేస్తుంది, దాన్ని ప్రొలాంగ్ చేయాల్సిన అవసరం కోర్టుకు ఉండదు. ఎవిడెన్స్లు ఏమన్నా లేట్ ఉండి నువ్వు నీకు లాయర్ ద్వారా ఏమన్నా వేయించి, లేదంటే అవతల వాళ్ళు ఏమన్నా ఇంకొకటి ఏంటి వాదోపవాదనలో డిలే జరగచ్చేమో కానీ నువ్వు రాకపోవడం వల్ల డిలే జరగదు.